దాని మొహం బయట పెట్టాలని పోతే అది నీ మొహం మీద ఉమ్మేసింది కదే. లేదు బామ్మ, అది ఎప్పుడూ లేని ఇవాళే వామిట్ చేసుకుందంటే నాకు ఇంకా డౌట్ గానే ఉంది. ఏహే ఆపు. దాని కక్కొచ్చినప్పుడల్లా నిన్ను పీల్చేస్తుందా ఏంటి? దాని కడుపు గురించి ఆలోచించడం మానేసి ఏదైనా ప్లాన్ చేసి చావు. లేదంటే ఇలాగే బొక్కబొర్లా పడాల్సి ఉంటుంది. అవును బామ్మ, ఇలా కాదు, ఈసారి ప్రూఫ్ సంపాదించి మరి అందరి ముందు దాన్ని దెబ్బ కొట్టాలి. ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? ఆ ముసుగేసుకుని తగలడు. పో పో పో. దీన్ని నమ్ముకుంటే అందరి ముందు నేనే పిచ్చిదాన్ని అయ్యేలా ఉన్నాను. కర్మ, ఇదొకటి నా మొహానికి. వదులు, ఏం చేస్తున్నావు? వాళ్ళకి డౌట్ వచ్చినప్పుడల్లా మనం ఇలా ప్రూవ్ చేయడం ఏం బాగాలేదండి. మరలా చేయకపోతే దొరికిపోతాం కదా, వదులు. అందుకేనండి, ఆ అబద్ధాన్ని నిజం చేసేసామనుకోండి, ప్రతిసారి ఇలా ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉండదు కదా మనకి. ఏమంటారు? అది నిజం చేయడం నాకు ఇష్టం లేదు, వదులు. అదే ఎందుకు ఇష్టం లేదంట, ఇప్పుడు మీరు చెప్పేదాకా నేను వదలనంట. అయినా నీకు అది నేను చెప్పాల్సిన అవసరం లేదు. నీతో మాట్లాడే మూడు కూడా నాకు లేదు, వదులు. ఆహాహా. మరి మూడు తప్పించడానికి మళ్ళీ మునక్కాయలతో స్పెషల్ వంటలు ఏమైనా చేయించమంటారా? చూడు, నువ్వేం చేసినా వేస్ట్. ముందు నువ్వు నన్ను వదులు. ఆహా, అది కాదండి. ఎప్పుడో జరిగిపోయిన దానికి మీరు ఇంకా అదే మనసులో పెట్టుకోవడం ఏం బాలేదండి. మర్చిపోవడానికి నువ్వు చేసింది చిన్న పొరపాటు కాదు. మా నాన్నకి టికెట్ రాకుండా అడ్డుపడి పెద్ద తప్పు చేసావు నువ్వు. ముందు వదులు నువ్వు. సరే 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 సరే, మీకు ఇంకా ఆ కోపం తగ్గకపోతే నా మీద అది బయటికి చూపించండి. కానీ బెడ్రూమ్లోనైనా కొంచెం సఖ్యతగా ఉండండి ప్లీజ్. చూడు, బయట నా భార్యగా నీ గౌరవాన్ని తగ్గించడం నాకు ఇష్టం లేదు. అందుకే గొడవ ఏదైనా కానీ ఈ 4 గోడల మధ్యనే పరిమితం చేస్తున్నాను. ఈ మరమనిషి మనసు మారడానికి ఇంకెంతకాలం ఎదురు చూడాలో ఏంటో. వచ్చాయండి, అన్నీ వచ్చాయి. దేవుడా, ఇకపై మా కుటుంబానికి అంతా మంచి జరిగేలా ఆశీర్వదించు. వావ్ బ్రో, సూపర్ గా రెడీ చేసావు. ఉండు, దిష్టి చుక్క కూడా పెడతాను. యప్. బ్రో థ్యాంక్స్ బ్రో. మీరు నా తోడలుడు అనుకున్నాను, నన్ను క్షమించరు అనుకున్నాను. కానీ అన్నీ మర్చిపోయి తోబుట్టు కన్నా ఎక్కువగా చూసుకుంటున్నారు. ఐఎమ్ సో 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 హ్యాపీ. నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది జాను. నేనిదంతా ఊహించలేదక్కా. మారిపోమ్మంటే పారిపోతాడు అనుకున్నాను.
కానీ ఇలా మారిపోయి అందరితో కలిసిపోతాడనుకోలేదు. నీ మీద తనకెంత ప్రేమ ఉంటే ఇలా మన ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంటారు చెప్పు? ఉమ్. ఎక్కడుంటే ఏముంది బ్రో, మనం ప్రేమించే వాళ్ళు మన పక్కన ఉన్నారు కదా. కరెక్ట్గా చెప్పావు. చూడు జాను, మనం ప్రేమించే వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళు దొరికినప్పుడే లైఫ్లో హ్యాపీగా ఉండగలం, ఉంటాం కూడా. ఆ రకంగా నువ్వు చాలా అదృష్టవంతురాలివి జాను. ఆ విషయంలో నువ్వు కూడా లక్కీయే కదక్కా. అవును, లక్కీయే బ్రదర్. లేదంటే ప్రేమించిన అమ్మాయిని రెండోసారి పెళ్లి చేసుకునే అదృష్టం ప్రపంచంలో ఎంతమందికి దక్కుతుంది? అది నాకు, నా జానుకే దొరుకుతుంది. ఇంకా రాలేదేంటి? అమ్మా అమ్మా, ముహూర్తం టైం అవుతోంది. వధూవరులు తీసుకురండి. వస్తున్నారండి. జాను, వెళ్దాం పద. రండి జాను. దండం పెట్టుకోండమ్మా. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః, మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నాయనా, అక్షంతలు వేయండి.